నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. 2 దినములుగా నేను ఈ మాటను మీకు చెప్తూ ఉన్నాను. ఏ మాట అంటే ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. అద్భుతమైన ఈ వాక్ ఈ 3 దినములుగా ఇదే చెప్తున్నాను. ఫస్ట్ ఏంటిది? కొంచెం బలం ఉన్నా. సెకండ్ ఏంటిది? నన్ను ఎరుగను అని నువ్వు ఎప్పుడు చెప్పలేదు. తరువాత నా వాక్యమును గైకొని, ఈ 3 చేసావు కాబట్టి, ఈ 3 నీ దగ్గర ఉన్నది కాబట్టి నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవరు వేయనేరడు. దేవుడు తెరిస్తే ఎవరు మోయలేరు, దేవుడు మూసివేస్తే ఎవరు తెరవలేడు అను విషయము మనందరికీ తెలుసు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒక భక్తుడు ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో, ఆయన పేరు యాకోబు. యాకోబుకు ఒకసారి భయం కలిగినది, ఉన్న బలమంతా పోయింది, కొంచెం బలం తగ్గిపోయి చాలా కష్టపడ్డాడు యాకోబు. సొంత అన్నయ్య 400 మందితో ఆయనను చూడుటకు వచ్చుచున్నాడు అనే విషయమును తెలిసి బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నదంటే, మిక్కిలి భయపడి యాకోబు. భయపడితే బలం వస్తుందా పోతుందా? భయం వచ్చిందంటే ఆటోమేటిక్ ఉన్న బలం కూడా పోతుంది, చేతులు కాళ్ళు షివరింగ్ అయిపోతుంది భయపడితే. అవును, కాబట్టి భయం అనేది పెద్ద శత్రువు, భయపడకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఉన్నదంట. నేను ఎప్పుడు లెక్కపెట్టలేదు కానీ అని అంటున్నారు. అంటే 365 రోజులు, ప్రతిరోజు వాక్యం చెప్తుంది భయపడకు భయపడకు. భయపడితే ఉన్న బలం పోతుంది. మిక్కిలి భయపడి, తర్వాత ఆ టైంలో కూడా దేవుడు నాకు తెలియదు, దేవుని నేను ఎరగను అని నీవు చెప్పలేదు, వాక్యమును గైకొన్నావు. అప్పుడు కూడా యాకోబు ఏమంటున్నాడు, దేవా నీవే చెప్పావు కదా, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళు అని నీవే చెప్పావు కదా, ఏంటిది? నీవు చెప్తేనే కదా నేను తిరిగి వస్తున్నాను నా దేశానికి. ఇప్పుడు నా అన్నయ్య 400 మందితో వస్తున్నాడంటే నన్ను చంపుతాడు ఏమో, నా పిల్లలను నా భార్యను అందరినీ చంపివేస్తాడు ఏమో, నీవు చెప్తేనే కదా వచ్చాను. తర్వాత వాక్యమును గైకొని, నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు చేతి కర్రతో వెళ్ళాను, నా ఆస్తి చేతి కర్ర. అప్పుడు నాకు రాత్రి ఇక్కడ పడుకున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది, స్వప్నం. ఆ స్వప్నంలో నీవు నిలబడి నాతో ఏం చెప్పావు?
నీకు వస్త్రము, ఆహారము అన్నీ ఇచ్చి, నీకు బట్టలు ఇచ్చి, నిన్ను కాపాడి మళ్ళీ క్షేమముగా నేను తీసుకొస్తా అని చెప్పావు కదా నీ ఇంటికి, నీవే చెప్పావు కదా అంటే వాక్యమును పట్టుకున్నాడు గట్టిగా. దేవుడు చెప్పిన వాక్యమును, మాటను పట్టుకొని అడుగుచున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న 3 యాకోబులో ఉంది. ఫస్ట్ కొంచెం బలం, అంటే భయం వచ్చి బలం పోయింది. తర్వాత వాక్యమును గట్టిగా పట్టుకొనుచున్నాడు. నీవు చెప్పావు కదా నాతో, నీ చెప్పినట్టు చేయి, నీవే వాక్కు ఇచ్చావు కదా నాకు. తరువాత ఆ కొంచెం బలంతో ఏం చేశాడంట, భార్య, పిల్లలు, మంద, గొర్రెల మంద, వాటిని నది దాటి పంపించి అక్కడ ఒంటరిగా పోయి కొన్నాడంట. ఒంటరిగా యాకోబు చేసిన కార్యం, కొంచెం బలం ఉన్న వాక్యమును గైకొని దేవుని మాటను స్ట్రాంగ్గా తీసుకొని అక్కడ ఒంటరిగా వెళ్ళి కూర్చున్నాడంట. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడంట. నీవు ఆశీర్వదించకపోతే నిన్ను విడువను. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడంట. కాబట్టి ఏం జరిగింది యాకోబుకు, తలుపులను దేవుడు తీసి ఉంచాడు. ఓపెన్ డోర్స్. ఈ 3 ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ డోర్స్ వచ్చేస్తుంది. కొంచెం బలం ఉన్నా దేవుని వాక్యానికి లోబడి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే ఓపెన్ డోర్స్. యాకోబు కూడా ఓపెన్ డోర్స్ వచ్చేసింది. ఏం జరిగింది, అన్నయ్య తమ్ముడు ఇద్దరు కౌగలించుకొని ఒకరిని ఒకరు ముద్దు ఇచ్చుకొని ఏడుస్తున్నారు. ఓపెన్ డోర్స్. ఏం విరోధం లేదు, పగ లేదు, అక్కడ గొడవ లేదు, ఏం ప్రాబ్లం లేదు, అన్ని ఓపెన్ డోర్స్. వారిద్దరి మధ్య ఓపెన్ డోర్స్. పగ మొత్తం పోయింది, ప్రేమ వచ్చేసింది. కాబట్టి ఈ 3 మన దగ్గర ఉన్నదా, అది మనము టెస్ట్ చేసుకోవాలి. ఈ 3 ఉన్నదా, ఈ 3 ఉండే తప్పకుండా దేవుడు తలుపును తీసి ఉంచుతాడు. ఓపెన్ డోర్స్. నీ పిల్లలు, నీ సంతతి అందరికీ ఓపెన్ డోర్స్. దేవుడు తలుపును తీసి ఉంచుతాడు. కాబట్టి ఎవరు దానిని మోయలేరు అనే విషయమును మీరు తెలుసుకోవాలి. కొంచెం బలం ఉన్నా కూడా దేవునికి సాక్షిగా ఆయనను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు దేవుడు దీవిస్తా అంటున్నాడు. పిల్లలు, కుటుంబం అందరిని నేను దీవిస్తా అంటున్నాడు. కాబట్టి వాగ్దానముగా తీసుకోండి. ఈరోజు వాక్గా తీసుకొని ప్రార్థన చేయండి. నాతో ఏకీభవించి తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి జీవితంలో. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి, కృప చూపండి. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ఒక్కసారి వారిని ముట్టండి. బలహీనత, వ్యాధిని తీసివేయండి, బలపరచండి. అపవాది క్రియలు యేసు నామములో బంధించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ కృపతో నింపండి తండ్రి. ఐ బైండ్ ఎవ్రీ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఘనత, మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రకటన. 30-31 ఈ నెల ఆగస్టు 30-31 హనంకొండలో అక్కడ అంబేద్కర్ భవన్ అనే పెద్ద హాల్లో ఉజ్జీవ మహాసభలు 2 దినములు మేము ఏర్పాటు చేశాం. మర్చిపోకండి. కుటుంబముగా రండి.
అడ్రస్ కొరకు గూగుల్ మ్యాప్లో అంబేద్కర్ భవన్ అంటే డైరెక్ట్గా కరెక్ట్గా మీరు రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2 వీలర్లో వచ్చేవారు, కారులో వచ్చేవారు గమనించండి. ప్రభు మీతో చక్కగా మాట్లాడతాడు. నేను, అమ్మగారు, శాంసన్, జడ్సన్ ముగ్గురు కూడా మేము మీకు పరిచర్య చేస్తాము. దేవుడు ఇచ్చిన వర్డ్ను కరెక్ట్గా మీకు ప్రకటిస్తాం. ప్రభు మీతో ఒక్కొక్కరిని దర్శించి మీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుచున్నాడు. అందుకే ఈ కూడిక. కాబట్టి ఫ్యామిలీగా రండి, కదలి రండి. అన్ని వసతులు అక్కడ చేస్తున్నారు. మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. జాతి, కుల, మతము భేదం లేకుండా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. రండి, దేవుని దీవెనలను పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. 2 దినములు కూడా సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించబడను సభ. కాబట్టి గమనించండి, రండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చెప్పండి, తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్.